రైట్ అన్న, మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 అంటే రాజ్యాంగం ప్రకారం ఆల్రెడీ ఏప్రిల్ 14 వస్తుంది కదన్న. అంబేద్కర్ మీద ఏమన్నా పాటలు పాడతారా? నేను నాకు సమాజంలో బాగా పేరు తెచ్చినటువంటి పాటలు ఒకటి మానుకోట ప్రసాద్ రాసింది, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎప్పుడైతే కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసిండో ఆ సందర్భంగా అది 125 అడుగులు ఎత్తే కాదు, అది గొప్ప త్యాగం అని ఈ నెక్స్ట్ సమాజానికి అంటే మన ఇంట్లో పిల్లలకి చెప్తున్నా. స్టాచ్యూ పెట్టే టైంలో బయటకు వచ్చింది కదా. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. 100 సార్లు విన్నా ఈ పాట నేను. 100 సార్లు అంత మంచిగా ఉంటది తెలుసా అన్న. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిజం చెప్పాలి అన్న, ఇది వాడింది మీరని తెలియదు నాకు. నేనే వాడినా. 100 సార్లు విన్నా ఈ పాట. అవునా? మంచిగా అనిపిస్తుంది, ఇన్నా కొద్ది నా బుద్ధి అవుతుంది. నాకు చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది ఈ పాటతో. తర్వాత ఏమైపోయే వాళ్ళము మచ్చదేవేంద్రన్న రాసిండు, దాంతో కూడా చాలా పేరు వచ్చింది. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తనుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మార్చున తల్లడిల్లు గద సకల జనం. బతుకు వగ్రకుల విష కౌగిటబడి నలిగిపోవు కదనేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తనుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవితను అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి నింగునో తనుగై రాకుంటే. సూపర్ అన్న. టీం ఎప్పుడు ఎంబడి ఉంటుందా ఈ టీం ఎప్పటికి? శివ, శ్రీకాంత్. అందుకే మీరు ఎట్లా వాడితే అట్లా అనువు కొడుతుండ్రు. అప్పుడు శివ ఉద్యమం నుంచి ఫస్ట్ ప్రయారిటీ శివ ఉంటాడు. శివ బిజీ ఉంటే సెకండ్ ఆప్షన్ డోలక్లో. తమ్ముడు శ్రీకాంత్ కానీ వీళ్ళంతా ఇక రెగ్యులర్గా మాతో ఉంటారు. అందుకే ఆ బాండింగ్ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి కనుసైగతో ఆగుతాండ్రు, చెయ్యి సైగతో ఆగుతాండ్రు, ఆపుతాండ్రు. మంచిగా కొట్టిండ్రు అన్న. థ్యాంక్ యూ రా అన్న. మంచిగా పాడిండ్రు, మంచి ముచ్చట్లు చెప్పిండ్రు. ఇట్లనే మీ పోరాటం కొనసాగించుండ్రి. మళ్ళీ మీరు అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు అనుకున్న ఇప్పుడు మనిషి ఆశాజీవన ఉంటుంది కంపల్సరీ. ఎంత పోరాటం చేసినా, ఎంత చెప్పుకోకపోయినా కంపల్సరీ ఉంటుంది. మీరు అనుకున్న పొజిషన్ మీరు చేరుకోవాలి, మీరు మీ గోల్ రీచ్ కావాలని మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. నమస్తే, జై తెలంగాణ. మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.